ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఐ టెక్నీషియన్. ఎస్ మేడం. మీరు ఎంఆర్ఐ టెక్నీషియన్గా జాయిన్ అవ్వే వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ ఇస్తారా? ఎస్ మన మెడ్గెస్ట్లో నెక్స్ట్ జాయిన్ అయ్యే ఎంఆర్ టెక్నీషియన్స్ కోసం సీనియర్ టెక్నీషియన్కి నేను అడ్వైస్ ఇచ్చేది, గ్రూమింగ్ స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేయాలి వచ్చే ఎంప్లాయీ. నెక్స్ట్ పేషెంట్ కేర్ దగ్గర కన్సర్న్ ఫార్మ్ అది తీసుకోవాలి. అండ్ పేజ్ మేకర్స్ ఉన్నాయా, బిఫోర్ ఏం సర్జరీస్ ఉన్నాయా, బిఫోర్ ఏమైనా ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ స్కాన్స్ ఏమైనా ఉన్నాయా, మెటల్ ఆబ్జెక్ట్స్ కానీ పేజ్ మేకర్స్ ఏమన్నా, ఇయర్ రింగ్స్, టీత్ క్యాప్స్ ఏమన్నా స్కాన్ స్టార్ట్ చేయాలి. సో పేషెంట్ కంప్లీట్ హిస్టరీ తీసుకోవాలి. స్కాన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి మనం బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. లాస్ట్ వరకు ఎంఆర్ఐ సౌండ్స్ వస్తాయి, 20 to 30 minutes ప్రొసీజర్ ఉంటుంది. మీరు కదలకుండా పడుకుంటే మంచి క్వాలిటీ ఇవ్వగలం. నెక్స్ట్ ఎంఆర్ఐ టెక్నీషియన్ కూడా మంచి బెటర్ క్వాలిటీ ఇవ్వాలి. ఇమేజ్ స్కాన్ బాగా చేయాలి. ఫైనల్లీ ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి డీటెయిల్ని కంప్లీట్గా ఎక్యురేట్ చేయాలి. టెక్నీషియన్కి ఇమేజ్ టెక్నాలజిస్ట్కి మంచి పేరు వస్తుంది. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.